ఏమో ప్రార్థన పోతాను, ఏం మేలు పొందుకున్నావు, ఏం బాగుపడ్డాను పోతాను ఇంతకాలం నుంచి, ఏమైనా జరిగిందా నీకు మేలు అని నేను అడగవచ్చు. మరేం చెప్పాలి? అయ్యా నేనేదో స్వస్థత కోసమో నేనేదో బాగుపడటం కోసమో ఆడపోతే నాకేదో దీవెన ఇచ్చిద్దాను, నాకున్న కష్టాలన్నీ పోతాయని ఇవి కాదు. దేవుని సన్నిధిలో నాకు ఒక ప్రశాంతత దొరుకుతుంది. దేవుని మందిరంలో నాకు సంపూర్ణమైన సంతోషం ఉంది. ఇంటిలో లేని సంతోషం, వీధిలో లేని సంతోషం, కుటుంబాలలో లేని సంతోషం, బంధువులలో లేని ఆనందం నాకు దేవుని మందిరంలో దక్కుతుంది అని మనం చెప్పాలి. హల్లెలూయా. నిజమే, దేవుని వాక్యం చదివిస్తుంది, దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. అందుకనే యేసు ప్రభు వాక్యం బోధిస్తుంటే వాళ్ళందరూ కూడా ఇది దేవుని సన్నిధి అని శ్రద్ధగా వింటూ ఉంటూ